నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ స్టోరీ. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సాయుధ మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి విడుదలైన ప్రయాణికులు తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. కాల్పులు జరుగుతున్నంతసేపు మేం ఊపిరి బిగపట్టుకున్నాం. తర్వాత ఏం జరగబోతుందో తెలియక చాలా భయపడ్డామని ప్రయాణికుల్లో ఒకరైన ఇషాక్ నూర్ చెప్తున్నారు. క్వెట్టా నుంచి పేషావర్ కు 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి కొంతమందిని బంధించింది. రైలుపై దాడి సమయంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. రైలు డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. 300 మంది ప్రయాణికులను విడిపించడంతో పాటు 33 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ గణాంకాలను ఇంకా ధృవీకరించలేదు. మిగిలిన ప్రయాణికులను రక్షించడానికి వందలాది మంది సైనికులను మోహరించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక దళాల సిబ్బందిని మోహరించారు. మరోవైపు రైలులోని మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ BLA హెచ్చరించింది. విడిపించిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని ఉగ్రవాదులు ప్రయాణికులను చుట్టుప్రక్కల ఉన్న పర్వత ప్రాంతానికి తీసుకెళ్లి ఉండవచ్చని భద్రతాధికారులు చెబుతున్నారు. రైలులో ఉన్న వారిలో సుమారు 100 మంది భద్రతా దళాలకు చెందినవారని అధికారులు తెలిపారు. తన కుటుంబాన్ని కలవడానికి క్వెట్టా నుంచి లాహోర్కు ప్రయాణిస్తున్న మహమ్మద్ అష్రఫ్ ఈ రైల్లోని చిక్కుకున్నారు. అయితే మరికొందరు ప్రయాణికులతో కలిసి ఆయన ఎలాగోలా మిలిటెంట్ల చెరలోని రైలు నుంచి తప్పించుకున్నారు. అందరూ చాలా భయపడ్డారు. అదొక భయానక పరిస్థితి అని ఆయన తెలిపారు. రైలు దిగిన తర్వాత తామంతా 4 గంటలు నడిచి తర్వాత రైల్వే స్టేషన్ చేరుకున్నామన్నారు. తమలో నడవలేని వారిని మిగతా వారు భుజాలపై మోసుకొచ్చినట్లు పేర్కొన్నారు. చాలా అలసిపోయాం. మాతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు అని ఆయన తెలిపారు. మొదటి పేలుడు చాలా తీవ్రంగా ఉందని, నా పిల్లలు ఒకరు కింద పడిపోయారు అని నూర్ వాపోయారు. తాను తన భార్య, చెరొక బిడ్డని కాపాడటానికి ప్రయత్నించామని తెలిపారు. ఒకవేళ బుల్లెట్ మన వైపు వస్తే అది పిల్లలకి తగలకూడదు, మనకే తగలాలి అని నా భార్యతో అన్నాను అని ఆయన పేర్కొన్నారు.
రైలు 3వ బోగీలో ఉన్న ముస్తాక్, ముహమ్మద్ ప్రయాణికులందరూ భయంతో వణికిపోయిన ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు. దాడి చేసిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారి నాయకుడు భద్రతా సిబ్బందిపై నిఘా ఉంచాలని, ప్రయాణికులు తప్పించుకోకుండా చూడాలని పదే పదే చెప్పాడు అని ఆయన అన్నారు. మిలిటెంట్లు ప్రయాణికులలో బలూచిస్తాన్ వారిని, మహిళలు, పిల్లలు, వృద్ధులను విడుదల చేయడం ప్రారంభించారని, తాను బలూచిస్తాన్లోని తర్బాట్ నగర నివాసినని చెప్పినప్పుడు తనను వదిలిపెట్టారని, తనతో పాటు పిల్లలు, మహిళలు ఉండటం వారు చూశారని ఇషాక్ అన్నారు. అయితే ఇంకా ఎంతమంది ప్రయాణికులు బందీలుగా ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు. మిగిలిన ప్రయాణికులను రక్షించడానికి భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించాయని, వందలాది మంది సైనికులను, హెలికాప్టర్లు, ప్రత్యేక దళాల సిబ్బందిని కూడా మోహరించారని అధికారులు తెలిపారు. క్వెట్టా రైలు స్టేషన్లో డజన్ల కొద్దీ చెక్క శవపేటికలను రైల్లోకి ఎక్కించారని సమాచారం. అవి ఖాళీగా ఉన్నాయని, ప్రాణ నష్టం జరిగితే మృతదేహాలు ఉంచడానికి వాటిని తీసుకెళ్తున్నారని ఒక రైల్వే అధికారి తెలిపారు. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.